మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారు కూడా ఇది ప్రక్రియ ప్రారంభమైనట్టుంటున్నారు. మీకు ఇంకా అసలు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదా, చిదంబరం మీద నమ్మకం లేదా, యూపీఏ మీద నమ్మకం లేదా? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా రాజీనామాలు చేయాలి, ఇంత ఆందోళన కొనసాగించాలి, ఇంకా ఒత్తిడి పెంచాలి అనేటటువంటి మాట ఎందుకు వస్తుంది? ఇప్పుడు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కోసం చిత్తశుద్దితో పోరాడుతున్నారన్న విషయంలో సందేహం లేదు సార్. కానీ మాకున్న నమ్మకం ఏంటంటే ఆంధ్ర ప్రాంత నాయకులు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు, వారి మీద మాకు గట్టి నమ్మకం ఏంటంటే వారు గట్టి లాబింగ్ చేయగలుగుతారు. వారి మనీ పవర్ తో గానీ, మీడియా పవర్ తో గానీ, అన్నిటితో కలిసి బ్రహ్మాండమైన లాబింగ్ చేసే శక్తి వారికి ఉంది. మా 9వ తారీఖున వచ్చిన ప్రకటన తమాషా అయిన విషయం ఏంటంటే ఈ రోజు రాయపాటి సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు, కేంద్రం తెలంగాణ ఇస్తా అంటుంటే ఒక నెల ఆగలేరా అని. మరి మేము వారిని అడిగేది కూడా ఏమిటంటే ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల్ని, కేంద్రం తెలంగాణ ఇస్తాన్న 10 గంటల లోపే మీరు వెంటనే ఆందోళన మొదలు పెట్టవచ్చు, కానీ 23వ తారీఖు రోజు ఒక ఫుల్ స్టాప్ పెట్టామని చెప్పి మీరు సంబరాలు జరుపుకోవచ్చు. కానీ మేము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది చచ్చిపోతా ఉంటే ఆందోళన వ్యక్తం చేయడంలో ఆయన తప్పుపట్టడం మాకు సమంజసంగా కనబడడం లేదు. ఒకటి. రెండోది, వారికి ఉండే శక్తి సామర్థ్యాలు మేము స్వయంగా చూసాం. 23వ తారీఖు వచ్చిన ప్రకటన సంపూర్ణంగా సీమాంధ్ర నాయకుల రాజీనామాల ప్రెజరు, అదేవిధంగా వారు ఢిల్లీలో పెట్టిన ఒత్తిడి వల్ల వచ్చిందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల నాయకులు కావచ్చు, తెలంగాణ విషయంలో చిత్తశుద్దితో కొట్లాడుతున్నారు. కానీ మా శక్తి సరిపోదేమో అని గతానుభవాల దృష్ట్యా మీరు చూస్తే డెఫినెట్ గా ఈ కమిటీలు ఏవైతే వచ్చినాయో అన్నిటి విషయంలో కూడా డెఫినెట్ గా చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఒకసారి కాదు, రోసే కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఎన్ని కమిటీలు చూసుకున్న, హౌస్ కమిటీలు కావచ్చు, ఎన్ని వేసినా కూడా ఎప్పుడు న్యాయం జరగలేదు. అన్ని అనుభవాల దృష్ట్యానే జాగ్రత్తగా తాత్సారం జరుగుతుందేమో డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్ లో చిదంబరం గారు సంపూర్ణంగా క్లారిటీతో ప్రకటన చేసి, ఇప్పుడు మా పొన్నం ప్రభాకర్ గారు, మా ఎంపీ గారు చెప్తున్న విధంగా ఆయన ప్రకటన ఉంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్న విధంగా ఆయన ప్రకటన ఉంటే, ఆ కమిటీ రూపురేఖలు అదే విధంగా ఉంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ అ గుడ్ స్టెప్. కానీ లేని పక్షంలో మాత్రం డెఫినెట్ గా వీ విల్ హ్యావ్ టు అపోజ్ ఇట్. ప్రభాకర్ గారు, మీరు విన్నారా మన రామారావు గారు చెప్పినటువంటి మాట? ఇంకా ఏమన్నా అవాంతరాలు వస్తాయి, కొంచెం వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు ఈ రోజు మేము తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరం కూడా 9వ తేదీ వరకు జరిగినటువంటి కార్యక్రమం లోపల మా వంతు రిప్రజెంట్ చేశాము. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలిగింది. వాటన్నిటికంటే ఎవరు రిప్రజెంట్ చేసినా చేయకపోయినా ఈ సమస్య చాలా కాలం నుండి ఉన్నటువంటి సమస్య. సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎవరి లాబింగ్ అయినా ఇక్కడ పనిచేయదు. మొయిలీ గారి స్టేట్మెంట్ చూశారు మొన్న, ఒత్తిడులకు లొంగం అంటే మేము ప్రభుత్వ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారు, లొంగదని వారి అప్లికేబుల్ అది. కానీ మనం తొందరపడతాం, మనం ఏదో ఖండిస్తాం. కాబట్టి ఒకటే నేను రామారావు గారు విజ్ఞప్తి చేస్తానా, తెలంగాణకు సంబంధించిన ప్రతి ప్రజాప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మేమందరం కూడా చిత్తశుద్దితోటి ఐక్యంగా మా యొక్క ప్రయత్నము కొనసాగుతా ఉంది. ఎక్కడ కూడా అనుమానపడేటువంటి అవసరం లేదు. ఏదేమైనా ఇంత ముందస్తుగా చర్చ చేసుకోవడం కూడా అవసరం కాదు. 7వ తేదీ ప్రకటన వరకు 7 రోజుల్లో 8 రోజుల్లో వచ్చేటువంటి ప్రకటన తర్వాత, చిదంబరం గారి ప్రకటన యొక్క విధి విధానాలు చూసిన తర్వాత మీరు మీ యొక్క అధ్యక్షులు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఆ విధంగా నిర్ణయం చేసుకున్నా. కానీ ముందస్తుగానే మనం దీన్ని ప్రొడక్ట్ చేస్తాం, దీన్ని అబ్జెక్షన్ చెప్తాం అనేటువంటి భావాన్ని కూడా ఇంతకు తెలుగుదేశం నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన జాయింట్ యాక్షన్ కమిటీ తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తా అని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మీరు కూడా ఆ దిశలో వస్తే బాగుంటుంది. మనమందరం కూడా కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి ఆలోచనను, ప్రజల ఆకాంక్షను ముందుకు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కటి ఈరోజు రామయ్య గారు చెప్తారు, ఇప్పుడు మనం ఒత్తిడి పెంచకపోతే మళ్ళీ సీమాంధ్ర నాయకులు లాబింగ్ చేస్తారు. ఆ కమిటీ ఎట్లా ఉండాలో వారు నిర్దేశించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అభ్యంతరం తప్ప అందుకే మీ వైపు నుంచి మీ ప్రయత్నాలు అదేవిధంగా కొనసాగించండి. మేము అభ్యంతరాలున్నా, అనుమానాలున్నా కూడా డెఫినెట్ గా మేము కూడా ప్రజలు ఉద్యమాన్ని ఆపమని చెప్పలే. నేను ఇప్పుడు కూడా పొద్దున్నుంచి మాట్లాడిన ఉద్యమాన్ని ఆపమని చెప్పలే. ఎగ్జాక్ట్లీ శాంతియుతంగా ఉద్యమం చేయండి. రాజకీయ పార్టీగా జాయింట్ యాక్షన్ కమిటీగా మీ యొక్క అబ్జెక్షన్ రేజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడ కూడా నేను జాయింట్ యాక్షన్ కమిటీలో ఎడ్యుకేషన్ స్టాప్ చేయమని చెప్పలే. కానీ ప్రకటన యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముందుకు కొనసాగేటువంటి పరిస్థితుల లోపల గమ్యం నిర్ణయం అయిన తర్వాత మధ్య వచ్చేటువంటి అవాంతరాలను ఎదుర్కోవడానికి మనం కొంచెం ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది. మనం తీసుకునే వాళ్ళం. ఈ రోజు రామయ్య గారు బాధపడతా ఉన్నారు. మేము మాకు ఇష్టం లేదనగా మీరు ఇంకా కలిసి ఉందామనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నారో రామయ్య గారు నాకు అర్థం కావడాలి. లేకపోతే ఇంకేదో ప్రధానమంత్రి తెలుగు చాలా మాట్లాడుతున్నారు కదా, లేదు కొద్దిగా మనం కూడా తెలుసు. ప్రభాకర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆందోళన
14 రాష్ట్రాల్లో ఉందండి. అది మీకు తెలుసు. మన పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ అధికారిక లైన్ మీకంటే పెద్ద సమాధానం చెప్పాలి. మీరేమి చెబుతారు? ప్లీజ్ ఆయన అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ మీకు ప్రశ్నిస్తాను. నేను ప్రశ్నిస్తున్నాను. నేను దయచేసి మీరు చెప్పింది కరెక్ట్ అండి. రాష్ట్రం ముక్కలు చెక్కలు కాకపోతుంది. తెలంగాణ సపరేట్ అవబోతుంది. దానికి మా ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన ప్రెషర్ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ ఎందుకు పెట్టలేకపోయినారు? వాళ్ళు ఫెయిల్ అయ్యారో లేదా? రామయ్య గారు నేను ఒక మాట అడుగుతా ఉన్నా. మీ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చిన్నాడు కానీ పోలిట్ బ్యూరో తీసుకుని నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగా రాజకీయ పార్టీల సమావేశాలు ఆల్ పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన సందర్భంలో కానీ శాసనసభకు విలువైనటువంటి శాసనసభలో మాజీ 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పెట్టండి తీర్మానం నేను చేసింది పై చేశారు. ఒకటి అడుగుతున్నాం సార్. కట్టుబడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అవబోతుంది ఈ ప్రకటన. అందుకే చేశారు ఆయన. సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల కళ్ళు తెరవండి. సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఇంకొక వాదన ఏమనిపిస్తుందంటే, దయచేసి మీరు దీని గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఒక వాదన ఏమనిపిస్తుందంటే, జేఏసీ 28 డెడ్ లైన్ పెట్టింది. 29 వరకు చూసి 29న ఏమైనా సరే రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలి అనేటువంటి ఒక మాట చెప్పింది. రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం అనేటటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభావంగా దయచేసి వినండి. అది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా వేరే ప్రత్యామ్నాయం లేదు. తమ పార్టీ అధిష్టానాన్ని, తమ ప్రభుత్వాన్ని పడేసేటటువంటి ఒక ప్రమాద పరిస్థితి వస్తుంది. కాబట్టి ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో తిరిగి వచ్చారో అనిపించుకోకుండా ఏదో ఒక మాట చెప్తే కాస్తంత శాంతిస్తారు. వీళ్ళకు కూడా ఒక ఫేస్ సేవింగ్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మామూలుగా వెళ్తూ యాధారాపంగా ఒక మాట చెప్పి వెళ్లారు. మీకు ఒక ఫేస్ సేవింగ్ ఇవ్వడానికి, మీ ప్రతిష్ట పోకుండా ఉండడానికి, మీరు చులకన కాకుండా ఉండడానికి అనేటువంటి ఒక వాదన వస్తుంది. అది తప్పండి. ఎందుకు అంటే రాత్రి అహ్మద్ పటేల్తో మాట్లాడినాము. అహ్మద్ పటేల్ గారితో మాట్లాడినారు. తర్వాత వీరప్ప మోడీ గారితో మాట్లాడినారు. దాని తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారితో మాట్లాడినారు. తర్వాత సోనియా గాంధీ గారు కూడా కలిశారు. ఇవన్నీ కలిసిన తర్వాత ఆమెకున్న పరిస్థితులను వివరించండి. కాబట్టి మేము కోరిన కోరిక ఏదైతుందో ఇంకా చాలా డిలే చేయడానికి వీలు లేదని వాళ్ళగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పినారు? చిదంబరం గారు కూడా ఏం చెప్పినారు? కమిటీ వేయడానికి సభ్యుల విషయంలో మేము ఆలోచన చేస్తున్నామని చెప్పినారు. ఎందుకంటే ఏదో కమిటీ ఏమని పడితే వేసే కమిటీ కాదు కదా. వేసిన కమిటీ సమర్థవంతంగా పనిచేసి అందరినీ సంప్రదించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది ఈ విషయంలో, తెలంగాణ ప్రక్రియను మొదలుపెట్టిన విషయంలో. కాబట్టి ఇవన్నీ విషయాలు ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను తప్ప ఇది ఏదో పాసింగ్ రిమార్క్ మాదిరిగా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినట్టు అమర్చుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కానే కాదు. ఇది గంభీరమైనటువంటి అంటారు. చాలా గంభీరమైనది. ఫేస్ వాళ్ళు మళ్లీ వచ్చి జేఏసీలోకి వచ్చి 28 రాజీనామా ఎందుకు చేయలేదు అని అంటే ఏదో ఒక కారణం చెప్పాలి. కాబట్టి మేము వెళ్ళొచ్చాము అని అంటే మీరు వెళ్ళొచ్చారు, కనీసం మిమ్మల్ని మాట్లాడలేదు, మిమ్మల్ని చూడలేదు, మీకు ఒక హామీ ఇవ్వలేదు అని మీరు అందరూ గేలు చేస్తారేమో అనేటువంటి ఒక చిన్న మాట వాళ్ళతో చెప్పించారు అనే వాదన ఎందుకు వస్తుంది? సార్, భావసారూప్యం కలిగిన నాయకులుగా మేము ఒకరినొకరు కించపరచుకోవడం మా లక్ష్యం కాదు.
మాకు ఒకరి పట్ల ఒకరికి గౌరవభావమే ఉంది. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారైనా ప్రభాకర్ గారైనా మళ్ళీ పదే చెప్తా ఉన్నాను, గౌరవభావం ఉంది, వారి ప్రయత్న లోపం కూడా లేదు. కాకపోతే మాకున్న అభ్యంతరం వల్ల కావూరి సాంబశివరావు 15 రోజుల కింద చెప్పిన మాట ఈ రోజు చిదంబరం గారు చెప్పారు ఒకటి. రెండవది సీమాంధ్ర నాయకులు దీన్ని స్వాగతిస్తా ఉన్నారు. ఈ రెండు విషయాల్లోనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ డెఫినెట్ గా ప్రభాకర్ గారు చెప్పినట్టుగా 100% ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ కమిటీ ఆయన చెప్పినట్టు స్పష్టంగా ఉంటారు. చూడండి సార్, దాడి వీరభద్రరావు గారు స్వాగతిస్తున్నారు, కావూరి సాంబశివరావు గారు స్వాగతిస్తున్నారు, చాలా మంది సభావాణి గారు స్వాగతిస్తున్నారు. ఒక్కొక్క నిమిషం, మాకున్న డౌటల్లో ఏమిటంటే ఒకవేళ ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నంత స్పష్టంగా గనక ఆ కమిటీ రూపురేఖలు ఉండకపోయినట్టయితే కేవలం పంపకాల గురించి అనుమానాల నివృత్తి గురించి మాత్రమే ఈ కమిటీ అనే మాట ఒకవేళ ఆయన కమిటీ ప్రకటించిన నాడు రాకపోతే మాత్రం తప్పకుండా ఆ రోజు కూర్చొని జేఏసీలో కూర్చొని ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టే తప్పకుండా సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కమిటీలంటే కాలయాపనకు అని చెప్పేసి బలమైన అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. ఒకవేళ ఈ కమిటీ కూడా అట్లాంటి కమిటీ అయితే మాత్రం తప్పకుండా దానికి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. నేను ఒకటే విషయం ఆలోచించదలుచుకున్నా, నేను చెప్పండి. ఎప్పుడు కమిటీ ఏ గవర్నమెంట్ లో చేసినా కూడా అండి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. కమిటీ ఇవ్వకుండా ప్రశ్నే ఎక్కడా లేదు. ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిటి, ఈ కమిటీ కాల పరిమితి ఏమిటి, ఈ రెండు కూడా దాంట్లో ఉంటాయండి. కాబట్టి ఒక అనుభవజ్ఞుడుగా రెండు ప్రాంతాలను కూడా పనిచేసి ప్రజలతో మమేకమయ్యి ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి కోరుకునేటువంటి ఒక రోసయ్యగా నేను వీరికి సలహా ఇచ్చే దశలో ఉన్నా. నేను వీరికి వ్యతిరేకిని కాదు, మా వాళ్ళకి వ్యతిరేకిని కాదు, అనుకూలుని కాదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రకటన అన్నటువంటిది కనీసం వీళ్ళు రేపు ఫస్ట్ వీక్ ఆ ప్రకటన వచ్చేంత వరకు పరిశీలన చేయడం, వాళ్ళ ఆందోళన నేను ఆపమంది చెప్పను కానీ చేసుకోవడం వీళ్ళ బాధ్యత. ఇప్పుడు మనం ఒత్తిడి చేసి ఆ కమిటీ రిఫరెన్సెస్ ఏమిటో ఈ రోజే చెప్పమంటే చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవాలి ముందు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, అది ఆ బాధ్యత ఒప్పుకోవాలంటే తీసుకునే వాడికి. ప్రభాకర్ గారు, ఇది మీకు ఎంతో అంత మీ ప్రతిష్ట పోకుండా ఒక మాట మాట్లాడినట్టుగా ఉంది అనేటువంటి వాదన అభిప్రాయం కూడా వినపడుతోంది. ఇవాళ ఓ రోజు ఈ రోజుకు ఈ గడువుకో ఇవాళ పూట గడవడానికో ప్రకటన చేసింది అనుకోండి, రేపు భవిష్యత్తు లేదా అయిపోతుందా? ఈ చరిత్ర కథమా? రేపు భవిష్యత్తులో మేము మళ్ళా ప్రజల ముందుకు రామా? మేమందరం ఎందుకు తొందరపాటు పడాలి? ఇవాళ దినంతో కథం అయిపోయిందా సార్? ఇవాళ భవిష్యత్తులో మేమందరం ప్రజల దగ్గరికి పోవలసినటువంటి వాళ్ళము. తప్పకుండా తెలంగాణకు సంబంధించి మాకు సంబంధించిన కమిట్మెంట్ ఉంది, ప్రజల ఆకాంక్ష ఉంది, చాలా మంది ఆత్మత్యాగం చేసుకున్నటువంటి వాళ్ళ ఆశీర్వచనం ఉంది. మేము తప్పకుండా ముందుకు తీసుకొని పోతాం. లేదు మేము మాత్రమే ఛాంపియన్స్, మేము మాత్రమే మా కాస్ట్ సిన్సియారిటీ ఉందని ఈ విధంగా మాంసం తింటే బొక్కలు తరివేసుకోవాలనే విధానం సిస్టమ్ అది మంచిది కాదు. మేము సిన్సియారిటీ మీరు సాటిస్ఫై కాకపోతే మీరు ఆ లెవెల్ ఊహించకపోతే దట్స్ యువర్ రెడ్. ప్రభాకర్ గారు, మీరు రేపు రాజీనామా చేస్తున్నారా లేదా? నేను రాజీనామా చేయట్లేదండి. చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? 12 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎవరు రాజీనామా చేయడం లేదు. మా పార్టీకి సంబంధించిన ఎవరు రాజీనామా చేయరు. రేపు పొద్దున జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విషయాన్ని కన్వీన్ చేస్తారు. దానికి సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళీ నిర్ణయం తీసుకుని రాజీనామాలు చేయాలన్నప్పుడు కూడా మాకు సంబంధించి రోజు గమ్యం నిర్ణయం జరుగుతుంది. తెలంగాణ సాధన జరుగుతుంది. ఆ సాధనను విఘాతం కలిగించే రాజీనామాలకు సంబంధించి ఇంకా ఇప్పుడు చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ద్వారా దీన్ని ఒక మూవ్మెంట్ చేసినారనుకోండి, రేపు పొద్దున మనం ఇంకో ఎడ్యుకేషన్ ను స్పీడప్ చేయడానికో ప్రెషర్ బిల్డప్ చేయడానికో సో మెనీ పద్ధతుల్లో మనకు సంబంధించిన బాధ్యత రాజీనామాలు చేస్తూనే తెలంగాణ వస్తుందని కూడా ఒక్కటే క్షణం 1 minute వాళ్ళందరికంటే మన అంగి ఇడిసేసి పక్కన పెట్టంత ఈజీగా రాజీనామా చేయగలుగుతాం. సమస్య అది కాదు. రేపు రాజీనామా చేయరు. ఎన్నాళ్లు రాజీనామా చేయకుండా ఎన్నాళ్లు ఒత్తిడి చేయకుండా ఉండొచ్చు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక వాదన వస్తుందంటే నిర్ణీతమైనటువంటి కాల పరిమితితో కూడినటువంటి ప్రకటన రావాలి అని అంటున్నారు. ఒక కమిటీయో మరొకటో పోయినప్పుడు మాట్లాడదామని చెప్తున్నారు రామారావు గారికి. నిర్ణీతమైన కాల పరిమితి రావాలని నేను కూడా అంటా ఉన్నా. అదేదో రామారావు గారు ఆదేశిస్తే మేము అనడం కాదు, మాకు బాధ్యత ఉంది. మేము నిర్ణీత కాల పరిమితిలో రావాలి అనేటువంటిది మేము మా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. రానప్పుడు మేము కూడా మాట్లాడతాం జాయింట్ యాక్షన్ కమిటీలో. ప్రభుత్వాన్ని మాట్లాడతాం ఏ విధంగా తర్వాత కాకపోతే అప్పుడు ప్రజలకు ఏం చెప్తామో మా బాధ్యత మాకుంది.
రామారావు గారు ఈ ప్రకటన రాలేదండి. మేము అనేది అదే ఇప్పుడు ఆయన చెప్పేదానికి మేము చెప్పేదానికి పెద్ద తేడా ఏం లేదు. ఆయన ఎందుకు హట్ అవుతున్నారో ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కానీ ఎప్పుడు వచ్చావన్నది కాదు సమస్య. ఒకటే మాట గతానుభవాల దృష్ట్యా మేము రిసీవింగ్ ఎండ్ లో ఉన్నాం. గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ద్వారా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాం ఆనాడు. కాబట్టి ఈ రోజు కొద్దిగా అప్రమత్తంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక వారం రోజుల తర్వాత ఆయన చెప్పినంత స్పష్టంగా చిదంబరం గారు కమిటీ వేస్తే ఆయన డెఫినెట్ గా వారం రోజులు మార్గనిర్దేశకాలను క్వాలిటీ మార్చే సత్తా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఉంది. కాబట్టి ఈ రోజు మేము అనుమానం వ్యక్తం చేస్తాం. ఇంకా అవాంతరాలు మనం వాళ్ళు ఎక్కువ బలవంతంగా ఊహిస్తా ఉన్నాం. అట్లా ఏకంటే పార్టీ గొప్పది అందరి ముందట. పొన్నం ప్రభాకర్ కంటే ఎక్కువ పార్టీ గొప్పది. గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా అవాంతరం వచ్చేటువంటిది, ఇంకా ఏమైనా దీన్ని అడ్డుకునేటువంటిది, ఇంకా ఏమైనా అవరోధం వచ్చేటువంటి అనుమానం ఉందంట. గతంలో జరిగినటువంటి వాటిని అన్నింటి దృష్టిలో పెట్టుకుంటే ఆ అనుమానం ఉంది, ఆ బెంగ ఉంది అన్నట్టు మాట్లాడతారు. రామారావు గారు కానీ ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా అటువంటి అనుమానాలు ఉండటం సహజం. రేపు రాజీనామా చేయాలంటారా వద్దంటారా? రాజీనామాలు వద్దని నేను 15 రోజుల నుంచి చెప్తా ఉన్నాను. జేఏసీ కమిషనర్ గారు ఒత్తిడి ఎలా కొనసాగించాలి చెప్తున్నాను. ఒకటేంటంటే ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదంటారు. ఇప్పుడు ఒత్తిడి చేసినాం కాబట్టి మనకి ఇప్పుడు ఇది వచ్చింది. సార్ రాజకీయ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానీ ఎవరు రాజీనామా ఇస్తే పరిష్కారం కాదు. ఎందుకంటే చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ స్టేట్మెంట్ చూసి ఎంతవరకు తెలంగాణకు ఇది సానుకూలంగా ఉంటుందన్న విషయం చూసిన తర్వాత చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒకదాన్ని ఒప్పుకున్నాడు. ఎలక్షన్స్ కంటే ముందు ఒప్పుకున్నాడు. ఎలక్షన్స్ తర్వాత మన అసెంబ్లీలో ఆల్ పార్టీ మీటింగ్ లో అంత ఒప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి ఎందుకని చెప్పి మన మిత్రులు ఇంత భయపడుతుండో నాకు అర్థమవుతలేదు. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. మేము ముగించుకోవాలి. తారక రామారావు గారు, రామయ్య గారు, గోవర్ధన్ రెడ్డి గారు, రోసయ్య గారు, అలాగే మనతో ప్రత్యక్ష ప్రసాదం గారు ఢిల్లీ నుంచి మాట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అందరికీ కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.